విజయవాడ బస్టాండ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమణ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. థ్యాంక్ యూ వెంకటేష్. విజయవాడలో చూస్తే కనుక భారీ వరదల కారణంగా రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. ఇటు రైళ్లు రద్దు కావడం, అలాగే బస్సు సర్వీసులు కూడా చాలా వరకు రద్దు కావడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 2 రోజులుగా ఇటు రైళ్లు నడవక, బస్సులు నడవక ప్రయాణ ప్రాంగణాల్లోనే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ బస్ స్టేషన్లో చూస్తే కనుక ఇవాళ ఉదయం నుంచి కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళేటటువంటి పలు ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ నెలకొనగా ఇవాళ చాలా ప్రాంతాలు ఇటు సమీపంలో ఉన్నటువంటి ఊర్లకు కూడా జనాలు విజయవాడను వదిలి వారు ప్రాంతాలకి స్వస్థలాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. దీంతో బెజవాడ బస్టాండ్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇటు పునరావాస కేంద్రంగా కూడా మారడంతో ఇటు వరద బాధితులు సహా ఇటు వరదకు గురైనటువంటి వారందరూ కూడా వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఇక్కడ నుంచి బస్సులు ఎక్కి వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే సరిపడా బస్సులు లేక కూడా ఇక ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. చాలా విజయవాడలో చూస్తే కనుక విద్యాధరపురం డిపో, అలాగే ఇబ్రహీంపట్నం డిపో రెండు కూడా పూర్తిగా నీట మునిగాయి. అక్కడ 2 చోట్ల ఒక్కొక్క డిపోలో 70 బస్సులు చొప్పున మొత్తం 140 బస్సులు నీట మునిగాయి. ఇప్పటికీ కూడా బయటికి తీయలేని పరిస్థితి ఉంది. ఇటు సిటీలోని పలు డిపోలను కూడా బస్సులు ఉన్నప్పటికీ కూడా చాలామంది బస్సు డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, వరద ప్రాంతాల్లో వాళ్ళు చిక్కుకుపోయి ఉన్నారు. వారందరూ కూడా డ్యూటీలకు హాజరు కాలేని పరిస్థితి ఉంది. దీనివల్ల కొన్ని బస్సులు ఉన్నప్పటికీ కూడా ఇటు బస్టాండ్ పరిసరాల్లో దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇటు సిటీలో నడిచే బస్సులు కావచ్చు, వెళ్లేందుకు బస్సులు ఉన్నప్పటికీ కూడా సరిపడా క్రూ లేక, డ్రైవర్లు, కండక్టర్లు లేక బస్సులు నడపలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇటు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచే దాదాపు ఇవాళ దూర ప్రాంతాలకు నడిచే 20 బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. వీలైనంత వరకు సిటీ బస్సులను కూడా ఏర్పాటు చేసి అవకాశం ఉంటే తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ గమ్యస్థానానికి చేర్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఎప్పటి నుంచి బస్ కోసం పెట్టి? కడప పోవాలా? హాస్టల్ నుంచి ఈరోజు సెలవులు ఇచ్చాను. మాకు వాటర్ వచ్చాయి, మొత్తం సడన్గా మొత్తం వాటర్ నిండిపోయింది. అందుకు పంపించారు ఈరోజు. చాలామంది 1500 మంది మొత్తం ఈరోజు అందరినీ ఒకేసారి ఇచ్చిపెట్టాను. నాకు మొత్తం నీళ్లు పట్టించుకోవాలి. ఎప్ప ప్రిన్సిపాల్ ఈరోజు పట్టించుకున్నాడు, ఇంకా అందరిని ఒకేసారి పంపించాడు. మేము ఇప్పుడు బస్సులు లేక ఇప్పుడు సడన్గా వదిలేదు. ఇట్లా అన్నాం మేము బస్సు కడప దాటి పోవాలి మళ్ళీ. చాలామంది మేము కడపే. కాలేజ్ మొత్తం వాటర్ ఉండడం వల్ల సెలవులు ఇస్తారు. మొత్తం దోమలు అవన్నీ ఇబ్బంది ఉన్నాయనేసి తిరగడానికి కష్టంగా ఉందని సెలవులు ఇచ్చారు. 1500 మంది ఈడ గోడవల్లి దగ్గర వచ్చారు. ఏం తిరగడానికి గట్ట ఏది స్మెల్ గట్ట బాగా వచ్చేది, దోమలు గట్ట బాగా కుట్టేవాడు. అట్లా ఇబ్బంది పడ్డాం. మొత్తం ఇచ్చారు. ఏమో తెలియదు, ఇంకా ఉన్నాం. నైట్కి ఉన్నాయని నైట్కి ఉన్నాం. నైట్కి బస్సులు ఉన్నాయన్నారు. లేవు, నైట్కి ఉన్నాయి బస్సులు. చెప్పండమ్మా, ఎట్లా ఇబ్బంది పడుతుంది? నుంచి వచ్చామండి. బాంబే కాలనీలో అసలు మాకు ఇక్కడ వరకు వాటర్ వచ్చేసినాయి. అసలు ఇళ్లలోకి వచ్చేసినాయి. మొత్తం సామాన్లు పాడైపోయింది. ఇంకా మేము పిల్లలు తీసుకొని ఇప్పుడు వచ్చాం నడుచుకొని. మా అమ్మలు ఊరాలు కూచిపూడి. అసలు చాలా దారుణంగా. కరెంట్ లేదు, వాటర్ లేదు, తిండి కూడా లేదు. అది కూడా అందట్లేదు. ఇక్కడే అయిపోతుంది. మా వరకు అసలు ఏం రావట్లేదు. నడుచుకొని వచ్చాము ఇప్పుడు ఇక్కడికి. సింగనగర్ నుంచి రైలు పట్టాలకు అడ్డం పడి ఈ లోతు నీళ్ళలో పసిపిల్లల్ని వేసుకుని వచ్చామండి. బస్సు వెళ్ళిపోతుంది. ఇది పరిస్థితి చూస్తే కనుక. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? కాలేజీ నుంచి వచ్చాం కొలగూడి. అవుటింగ్ సెలవులు ఇచ్చారు. చుట్టూ వరద వచ్చేసింది, అదే సెలవులు ఇచ్చారు. మేము అవనగడ్డ ఇంకా రాలే. ఎక్స్ప్రెస్ ప్రస్తుతం మనం చూడొచ్చు. భీమవరం వైపు వెళ్ళేటువంటి బస్సు వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇదే విధంగా ఇది ప్రతి ప్రాంతాలకు వెళ్ళేటటువంటి బస్సులు అన్ని కూడా ఇలాగే నిండిపోతున్నాయి. ప్రయాణికులు అందరూ కూడా ఇక్కడ విజయవాడలో ఇటు వరద బాధితులు కావచ్చు, వాళ్ళు పలు ప్రాంతాలకు వెళ్ళేవారు కావచ్చు, అందరూ కూడా వారి ప్రాంతాలకు తొందరగా చేరుకునేందుకు గాను ఇక్కడ బస్టాండ్లో వేచి చూస్తున్నట్టు రైళ్లు లేకపోవడంతో పూర్తిగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇటు బస్సులే గతయ్యాయి. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు వెళ్తే కూడా చాలామంది రెట్టింపు ఛార్జీలు, 3 ఛార్జీలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో
దీంతో భారీగా డబ్బులు చెల్లించుకోలేక ఇటు పేదలు అలాగే వరద బాధితులు అందరూ కూడా బస్టాండ్లోనే 1-2 రోజులు కూడా వెయిట్ చేసి మరీ వారి వెళ్లాల్సినటువంటి బస్సు వచ్చిన తర్వాత మాత్రమే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇటు వరద బాధితులతోనూ ఇటు ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి వారితోనూ ఇటు విద్యార్థులు కూడా చాలా మందికి క్యాంపస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు గూడవల్లి అలాగే ఇటు గన్నవరం వైపు ఉన్నటువంటి పెద్ద పెద్ద కళాశాలలు క్యాంపస్లందరూ కూడా సెలవులు ఇచ్చేశారు. ఎందుకంటే చుట్టుముట్టు నీళ్ళు వచ్చేసాయి. దీంతో ఇబ్బందికర పరిస్థితుల దృష్ట్యా చాలామంది కళాశాలల్లో నిర్వాహకులు కూడా సెలవులు ఇచ్చేసిన దృష్ట్యా వాళ్ళందరూ కూడా ఇప్పుడు బస్టాండ్ చేరుకొని ఇక్కడ నుంచి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే ఆర్టీసీ కూడా సాయశక్తులా కృషి చేస్తుంది, బస్సులు ఏర్పాటు చేస్తుంది. అయితే డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ లేని పరిస్థితుల్లో సరిపడా బస్సులు నడపలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ సహా పలు ప్రాంతాలు అన్ని ప్రాంతాలను కూడా బస్సులు అయితే సఫిషియెంట్గా నడుస్తున్నాయి, అన్ని రూట్లో వెళ్తున్నాయి. అయితే సరిపడా సిబ్బంది లేక బస్సులు నడపలేని పరిస్థితి ఉంది. వీలైనంత వరకు ఈ పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇది బస్టాండ్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.